ఏమవ్వదు. మనం బాయిలర్ కోడి తీసుకుంటే దాదాపు 28 రోజులలో అది 2.5 కిలోలు 2 కేజీలు 2.3 అట్లా వరకు అవుతుంది. అవుతుంది జనరల్ గా చూస్తే. కానీ ఈ సోనాలికి సంబంధించి మరి ఇది ఎంత వెయిట్ పెరుగుతుంది, ఎన్ని రోజులలో మనకు కటింగ్ కి మంచి వెయిట్ అని చెప్పొచ్చు? ఇది 100 days లో మీకు 1.3 పెరుగుతుందండి వితౌట్ ఎనీ గ్రోత్ ప్రమోటర్స్ మీకు చెప్పాను. వ్యాక్సిన్ ప్రివెంటివ్ మెజర్స్ తప్ప మనం ఏం వాడతలేము. స్టెరాయిడ్స్ కూడా ఏం వాడము, గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఏం వాడము. న్యాచురల్ గా అది 1.3 వెయిట్ అయితే బాడీ వెయిట్ గెయిన్ అవుతుందండి అంతే. దాంట్లో చేంజ్ చేయడానికి కూడా ఏది లేదు. 100 days పడుతుంది. అంటే ఇది 28 రోజులలో మన బాయిలర్ వచ్చేది, అది 100 రోజులు పడుతుంది. అవునండి, అది డిఫరెంట్ సెగ్మెంట్. అది జెనెటికల్ గా అది అట్లా చేయబడింది కాబట్టి అది వేరు. దీన్ని జెనెటికల్ గా మనం ఏం చేయలేము. దాని క్యారెక్టర్ అంతా అది న్యాచురల్ గా అది ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది. మనం ఎక్కువ ఫీడ్ పెట్టి దాన్ని చేసినా కానీ అది పెరగదు. అట్లా ఏ స్టెరాయిడ్స్ కూడా పనిచేయవు, ఏ సప్లిమెంట్స్ కూడా పనిచేయవు. అది న్యాచురల్ ఎట్లా అవ్వాలో అట్లా. ఐడియల్ వెయిట్ అంటే మన కటింగ్ కి 1.3 అండి. ఫార్మర్ ఎప్పుడైతే 100 days పెంచి 1.3 వెయిట్ వస్తాడో బయట సేల్ చేసుకోవచ్చు. అది పర్ఫెక్ట్ వెయిట్, కన్సంప్షన్ కూడా పర్ఫెక్ట్ వెయిట్. అది మేల్ ఫీమేల్ వెయిట్ ఏమైనా తేడా ఉంటుంది అంటే 200 grams డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్టేజ్ లో మేల్ 1.3 వస్తే ఫీమేల్ 1.1 అట్లా వస్తుంది. ఖచ్చితంగా బాడీ వెయిట్ డిఫరెన్స్ అయితే 200 grams అయితే ఖచ్చితంగా ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్. 1.3 వచ్చినాక మనం అమ్ముకోవచ్చు. లేకపోతే గుడ్లకు ఉంచుకోవాలంటే 22nd వీక్ అంటే 5.5 months. 5.5 months నుంచి మనకు ఎన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు గుడ్లకి? 2 years వరకు ఉంచుకోవచ్చు అండి. 2 years వరకు ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మీకు అర్థమవుతుంది అది లేయింగ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసింది లేయింగ్ స్టేజ్ అనేది మనం అనుకోవచ్చు, ఎండింగ్ స్టేజ్కి వచ్చిందని.